నాకు తెలిసి మీరు కూడా ఎప్పుడో అప్పుడు ఇట్లాంటి వంటలు ట్రై చేసే ఉంటారు గదా! ఇట్లా ఇద్దరికి సరిపడా కూర ఉన్నప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఇద్దరి కోసం ఏం వండుతాం జెప్పండి? అట్లాంటప్పుడు ఉన్నదాన్నే ఇట్లా ట్రై చేస్తూ ఉంటామనమాట. మా లేడీస్ అందరం గూడా క్రేజీ థాట్స్ తోటి. ఉన్న బీరకాయ పచ్చడి ఇద్దరికే సరిపోతుంది. దాన్నయితే నేను నలుగురికి సరిపడా డిన్నర్‌గా ప్రిపేర్ చేశాననమాట. ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పల్లీలు కనిపించిన మసాలాలన్నీ కూడా వేసేయండి. కిచెన్‌లో ఉన్న మసాలాలు మొత్తం వేసేసి మిగిలిన కర్రీని అందులో వేసుకొని బాగా కలిపేసేయండి. ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో రైస్ వేసేయండి. కలిపేస్తే డిన్నర్ రెడీ. లేకపోతే ఇద్దరి కోసం మళ్ళీ కూరేం వండుతాం చెప్పండి? ఇట్లా మీరు కూడా ఎప్పుడో అప్పుడు చేసే ఉంటారు గదా! ఆ చేసిన రెసిపీ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. దాంతో పాటు నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఇది చూడ్డానికి పులిహోరలా ఉన్నా టేస్ట్ మాత్రం కర్రీ కలుపుకొని తిన్నట్టుగానే ఉందనమాట. ఇలాంటి క్రేజీ థాట్స్ బోలెడన్ని ఉన్నాయి. అవన్నీ షేర్ చేయాలి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.